ఇంకొక 5 ఏళ్లలో 5 సార్లు సరే చేయలే రుణమాఫీ. మొత్తం 10 ఏళ్లలో గత ప్రభుత్వంలో అయిన రుణమాఫీ 28,000 కోట్ల కాల. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి రైతు సోదరులందరూ ఆశీర్వదించి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏదైతే అధికారంలో తీసుకొచ్చారో అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో చేయనటువంటి రుణమాఫీ మరి ఇవాళ 7 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల కాలంలోనే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ఇది మామూలు విషయం కాదు. దేశ చరిత్రలో ఈ రోజు గుర్తుండిపోయినటువంటి రోజు, రైతుల గుండెల్లో రైతుల జీవితాల్లో మర్చిపోలేనటువంటి రోజుగా ఈ రోజు నేను మరి ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి 2 లక్షల రుణమాఫీ అనేది గతంలో ఎవరు చేయలే. ఎప్పుడు చేశారు? ఆనాడు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు భారతదేశంలో 71,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి యూపీఐ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. మళ్ళీ ఈనాడు తెలంగాణ ప్రభుత్వంలో మరి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రుణమాఫీ చేసిన చరిత్ర ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. రుణమాఫీతో పాటు ఉచిత కరెంటు ఈ భారతదేశానికి మరి ఇవాళ దారి చూపినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి 10 ఏళ్లలో చేయనటువంటి రుణమాఫీ కార్యక్రమాన్ని 10 సంవత్సరాల్లో 28 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల. ఈ 7 నెలల్లోనే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం అనేది ఇది అరుదైన విషయం. భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా నిలవబోతుందనే విషయాన్ని నేను గట్టిగా చెప్తా ఉన్నాను. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే విషయంలో చెప్పినారు, ప్రారంభం చేసినారు, రైతు సోదరులందరూ కూడా చూసినారు. ఈ ప్రభుత్వ లక్ష్యం ఏంటో స్పష్టంగా మీకు కనబడతా ఉంది. ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర కేబినెట్ మొత్తంలో మరి నిధులు పోకుండా సకాలంలో అనుకున్న దానికంటే ముందుగా 2 లక్షల రుణమాఫీ మరి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభం చేసి రైతుల అకౌంట్ లో మరి వాళ్ళ రుణమాఫీ డబ్బులు వేసినటువంటి సందర్భం. ఈ రోజున 1,00,000 రూపాయలే కాదు, ఈ నెల చివరికల్లా 1,00,000 వరకు కూడా రైతులకు రుణమాఫీ జరగబోతా ఉంది. అదే కాకుండా ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ జరగబోతా ఉంది. రైతులందరూ కూడా ధైర్యంగా ఉండండి. రైతులందరూ కూడా మీ అకౌంట్ లో మీ ఖాతాలో డబ్బులు పడతాయి. మీ డబ్బులు మీ ఖాతాలో పడకుండా బ్యాంక్ అధికారులు ఏరే వాటికి జమ చేసామంటే మీ ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకురండి. ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఏ ఒక్క రైతు అన్యాయం జరగకుండా రుణమాఫీ ఏదైతే జరిగిందో మీ పంటలకు ఉపయోగపడే విధంగా, మీ అవసరాలకు ఉపయోగపడే విధంగా, మీరు ధైర్యంగా సంతోషంగా ఉండే విధంగా మిమ్మల్ని ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా మరి మీకు చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మరి అపోజిషన్ వాళ్ళు